ములుగు జిల్లాలో గత సంవత్సరం 2023-24 ఖరీఫ్ సీజన్లో కేవలం 1,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, దానికి సంబంధించిన ధాన్యాన్ని బియ్యం డెలివరీకి ఎఫ్సీఐకి ములుగు జిల్లా నుండి సకాలంలో అందించడం జరిగిందని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో 2024-25 సంవత్సరంలో 1,34,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించారు. జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 75,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని రైతులు పండించారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత సంవత్సరం ఖరీఫ్ 2023-24లో కేవలం 1,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మన జిల్లాలో ఉత్పత్తి జరిగింది. దానికి సంబంధించిన బియ్యం డెలివరీస్ కూడా ఎఫ్సీఐకి సకాలంలో మన జిల్లా నుంచి పూర్తి స్థాయిలో డెలివరీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024-25కు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో మన ములుగు జిల్లా నుంచి 1,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేశారు మన ప్రాంత రైతులు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మా రైస్ మిల్ సోదరులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 75,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు హోల్డర్స్ అనే ఒక మంచి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి మన జిల్లా నుంచి 75,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం దిగుబడి జరిగింది. 55,000 మెట్రిక్ టన్నుల కామన్ ప్యాడీ దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో మన ప్రాంత రైతులకు సన్నధాన్యం పండించిన రైతులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ టైంలో బియ్యం డెలివరీస్ చేయడానికి మా అధికారుల సహకారం ఉంది, మా రైస్ మిల్లర్ల సహకారం ఉంది. ఈ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా మంచి స్థానంలో ఉండే విధంగా మొదలు ప్రొక్యూర్మెంట్ బియ్యం డెలివరీస్ చేసే విధంగా మా రైస్ మిల్ సోదరులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3,000 ఏసీకేల ధాన్యం దిగుమతి జరిగితే ఇప్పటి వరకు 300 ఏసీకేల బియ్యం మనం డెలివరీ చేయడం జరిగింది. ఈ ఖరీఫ్ 2024-25కి సంబంధించి ఇంకా కూడా అధికారుల సహకారంతో ఖచ్చితంగా మిల్లర్ల సహకారంతో ఇచ్చిన గడువులోపే సిఎంఆర్ బియ్యం డెలివరీస్ చేయడానికి ముందున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్.